బిగ్ న్యూస్ అందుతోంది. చంద్రగిరిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తుమ్మల గుంటలో టీడీపీ నేతకు చెందిన 2 బైకులు దగ్ధం చేయడంపై చిత్తూరు ఎస్పీకి పులివర్తి నాని ఫిర్యాదు చేశారు. చెవిరెడ్డి అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, పులివర్తి నాని మీద ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పులివర్తి నాని, ఏంటి డీటెయిల్స్? చెవిరెడ్డి మీద ఫిర్యాదు చేశారు కదా, సమాచారం ఏంటి? మళ్ళీ నిజానికి చంద్రగిరి ఎన్నికపై నిన్న చెలరేగిన వివాదం ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నది. నిన్న పోలింగ్ సందర్భంగా వరుస ఘటనలతో చంద్రగిరి నియోజకవర్గం అట్టుడికిపోయే సంగతి తెలిసిందే. అనేక చోట్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అల్లర్లు, గొడవలు చెలరాయి. తాజాగా ఆ వివాదం ఇప్పటికి కూడా చల్లారలేదు. ఇవాళ తాజాగా తిరుపతి శివారులోని తుమ్మలగుంట గ్రామంలో ఓ టీడీపీ కార్యకర్తకు చెందిన 2 బైక్లను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఆ కారు ఎవరైతే ఉన్నారో ఆ బైకుల అధినేత తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. అయితే నిజానికి తుమ్మలగుంట ప్రాంతం వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వగ్రామం కాబట్టి ఆ బైకులో నిన్న గ్రామంలో చెలరేగిన గొడవ నేపథ్యంలో ఆ 2 బైకులను అక్కడ వదిలేసి వచ్చేయడం జరిగింది. అయితే అలా వదిలేసి వచ్చేసిన ఆ 2 బైకులను కూడా గుర్తు తెలియని వ్యక్తులు, అంటే వీరు ఆరోపించేది వైసీపీ నేతలే తమ బైకులను కాల్చివేశారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పులివర్తి నాని తిరుపతి ఎస్పీ ఎవరైతే ఉన్నారో అన్బురాజన్ కలిశారు క్యాంప్ ఆఫీస్ లో. నిన్నటి నుంచి మాపై దాడులు కొనసాగుతున్నాయి. అట్లాగే వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు. నిన్నటి నుంచి వరుస దాడులు చేస్తున్నారు. నిన్న గ్రామంలోకి వచ్చిన తన సతీమణి సుధారెడ్డి పైన కూడా దాడి చేశారు. వాహనాలు ధ్వంసం చేశారు. చివరకు ఈవేళ బైక్ లో గ్రామంలో వదిలేసి వచ్చిన 2 బైక్లను తెల్లవారుజామున పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన, అతని అనుచరుల పైన వెంటనే కేసు నమోదు చేయాలని చెప్పి పులివర్తి నాని ఎస్పీని కలిసి ఆ మేరకు వినతి పత్రం ఇచ్చారు. మీడియాతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. చంద్రగిరిలో పులివెందుల సంస్కృతిని తీసుకువస్తున్నారు. నిన్న ఎన్నికల సందర్భంగా కడప జిల్లా నుంచి 200 మందితో గ్రామంలో అరాచకాలు సృష్టించారు. అనేక చోట్ల మాపై దౌర్జన్యం చేశారని చెప్పి పులివర్తి నాని కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తంగా చంద్రగిరి వివాదం ఇప్పట్లో చల్లారలేదు. మొత్తంగా జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చంద్రగిరిలో పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏకంగా, అంటే పోలింగ్ ముగిసిపోయి ఇన్ని గంటలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఆ వివాదం చల్లారకపోవడం, చివరకు బైకులు దగ్ధం చేసి పోలీసులు కేసుల వరకు వస్తున్న వ్యవహారాన్ని పోలీసులు కూడా సీరియస్ గా పరిగణిస్తున్నారు. వివాదాన్ని సద్దుమరిగేందుకు కొంతవరకు ప్రయత్నించారు. మొత్తంగా ఈ బైకులు దగ్ధం ఎవరు చేశారు ఏంటనే కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉంది. థాంక్యూ మురళి.